దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు స్నేహితులైపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యాన్ని అనుసరించేటటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వానికి స్నేహితులైతారు. లేకుంటే బద్మాషుగాళ్ళు స్నేహితులైతారు. ఎవరు స్నేహితులైతారు? నంబర్ 1 కేడీస్ స్నేహితులైతారు. చెప్పాంజిగాళ్ళు స్నేహితులైతారు. దయచేసి గమనించాల్సింది, చాలామందికి మంచి స్నేహితులు లేరు. చాలామందికి మంచి స్నేహితులు లేరు. ఈడ మాత్రము అని ఒకడు మూతి కోతి పెట్టినట్లు కూర్చో ఉంటాడు. నేను అనుకుంటాను, మా పర్లేదురా బాబు, ఈ చాలా భక్తిపడు, ఈ డోర్ దాటుతానే ఈయన అవతారం బయటకు వస్తుంది అని, ఓ పిల్ల దెయ్యంలాగా, అని రాక్షసిలాగా, తరువాత ఇరపాంచమ్మలాగా జుట్టంతా ఇట్లా, ఒక్కొక్కసారి పెద్ద కాటేరులాగా, మళ్ళా ఇక్కడికి వస్తానే ఆ దెయ్యం వదిలిపెట్టి లోపలికి వచ్చి సూత్రం 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 అని. ఇట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది. మా బంధువు ఒక అన్న ఉండేవాడు. ఆయమ్మ భయంకరమైన రాక్షసి, బడబడ బడబడ అని ప్రార్థనకు వచ్చేది. చాలా బాగా భక్తిగా ఉండేది. ఆయన అనేవాడు, తమ్ముడు శేఖర్, ఏమికి అవసరం అట్లా ప్రార్థన చేయి. నేను కళ్ళు మూసుకొని, ప్రభువా అక్కను ఆశీర్వదించు, అక్కను ఆశీర్వదించు, అక్కను ఆశీర్వదించు. ఆయన ఎప్పుడు చెప్పినాడుగా. ఒకసారి ఒక ఊరికి పోయేటప్పుడు ఆ దారిలోనే వాళ్ళ ఇల్లు, అన్నోళ్ళు ఇల్లు ఇదే కదా అని ఆ ఇంటికి నేను వెళ్తే ఏమైందో తెలుసా? ఆయన ఉన్నాడు, అక్క ఉంది. నేను కొన్ని మాటలు చెప్పి అన్న బయలుదేరుతానని ప్రార్థన చేస్తే ఓ నడిచింది. మధ్య ప్రార్థనలో నేను ఎగిరి అక్కడ పడి, ఏమైందిరా స్వామి అనా, నీకు ఉన్నట్టుండి ఎవరైనా అరిస్తే అంతే కదా. ఏరి కళ్ళు తెరిచి చూస్తే, నాయన ఇదేంద్రా ఎట్లుంది స్వామి అనా. నేను సరే మొత్తానికి ప్రార్థన చేస్తే అది అంటుంది, ఏ నాకు చెప్పకుండా వచ్చేసినావు కదరా, నేను చెప్పకుండా వస్తే అని, నేను చెప్పకుండా వస్తే నీకు అని అడిగితే నువ్వు వచ్చింటే నేను చింతమండలికి వెళ్ళిపోయిండేవు అంటరా. నువ్వు చెప్పకుండా వచ్చేసినావు కాబట్టి దొరికిపోతురా నీకని. ఓసి పిశాసి, ఈ పనులు కూడా చేస్తావా? నేను వస్తానని తెలిసింటే చింతమాన్ లేకపోయినంట. నేను దిగేసి నేను ఇల్లు వదిలిపెట్టిపోతే మళ్ళీ చింతమాన్లో నుండి ఈ ఉమెన్ లేకొచ్చి ఉండేది. ఆయన అన్నాడు, శేఖర్ ఇప్పుడు దొరికిపోయింది, ఇది వదలొద్దు శేఖర్ అంటాడు. నేనన్నా వదిలే ప్రసక్తే లేదు, ఇద్దరు స్తోత్రాలు గట్టిగా హల్లెలూయా నువ్వు పోవాలని చాలా నుండి ఉన్నాను రా నేను. నన్ను రే అంటుంది, అది దొంగదే, చాలా ఏళ్ళ నుండి ఉన్నాను రా నేనని. నాకు కోపం వచ్చింది, ఎవరు నీకు రే అని 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 నేను అప్పుడు ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, నాకంటే పెద్దదేమోలాగా ఉంది, అందుకని రే అంటా ఉంది. నాకంటే దీనికి ఏజ్ ఎక్కువ ఉన్నట్టుంది, అందుకు నన్ను రే అంటా ఉంది. నేను కోపం వచ్చి, రే అనకూడదు, నేను సేవకుణ్ణి అనలేరా అంటుంది. మళ్ళా యేసు నామంలో పో అంటే పోతా లేరా అని, రే అనొద్దు అసహ్యంగా ఉంది నాకు అని, మాటికి రే రే అని మొత్తానికి వెళ్ళిపోతానని ఎవడు ఉండమన్నాడు పో అని చెప్పంటే ధోమని పడింది. అన్న నీళ్ళు 2 జల్లు అన్నాడు. తమ్ముడా నాకు భయం, నువ్వే జల్లు అని. నువ్వు ఇన్నేళ్ళు సంసారం చేస్తేవి దాంతోనే భయం ఏందన్నా? ఈ రాత్రికి ఎట్లా తమ్ముడా నేను పడుకునేది ఇంట్లోనని, బయట పోయి పడుకో. దయచేసి గమనించాల్సింది, చాలామంది దయ్యాలతో కాపురాలు చేస్తూ ఉంటారు. సల్లినా నీళ్ళు నేనే సల్లినా లేచి అంటుంది, బాగుండవా శాఖ పేసా సైతానా, బాగున్నానులే అనుకొని అక్క ఇట్లా వెళ్ళిపోయింది దయ్యం. దయచేసి గమనించాల్సింది. మళ్ళీ రాలేదు. నేను ఆయన వచ్చినప్పుడంతా అన్నా ఎట్లుంది తమ్ముడా, ఈ మధ్యన చాలా బాగుంది తమ్ముడా, జాగ్రత్త అన్నా, దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దండి. మళ్ళీ వచ్చినా వస్తుంది, అది ఒకటే రాదు, ఎన్ని వస్తాయి? ఏంటివి? చెడ్డమైన దయ్యాలన్నీ. దయ్యాలు పోయిన వాళ్ళందరికీ చెప్తా ఉండాను,
మీరు గనక దేవుని యందు నిజంగా భయభక్తులు లేకపోతే చెడ్డవైన 7 దయ్యాలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రభువు బిడ్డలు, ఎప్పుడు బాగుండాల. అర్ధరాత్రి లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. భర్తను దూషించద్దండి, భార్యను దూషించద్దండి, ద్వేషించద్దండి. వాళ్ళు మారినా మారకపోయినా అర్ధరాత్రి దేవునికి స్తోత్రాలు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈ రాత్రి నాకు మెలకువ ఇచ్చినందుకు స్తోత్ర, నాకు ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్ర, నాకు ఇచ్చిన సంఘం కొరకు స్తోత్ర, నాకు ఇచ్చిన సేవకుని కొరకు స్తోత్ర, సేవకుని కుటుంబం కొరకు స్తోత్ర, మరి బిడ్డల కొరకు స్తోత్ర, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్ర. ఎక్కడెక్కడ మా బిడ్డలు మీ పని చేస్తున్నారో, లేకపోతే ఎక్కడెక్కడ వారి జీవనం కోసం పనులు చేస్తున్నారో ఆ పనులన్నీ ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ప్రతి కుటుంబము దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, అభివృద్ధి అగునుగాక. యవనస్తులు మీ చేతిలో బాణములలాగా అగుదురుగాక. అర్ధరాత్రిలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. అర్ధరాత్రి మీ శబ్దం వింటే మీ చుట్టుపక్కల కుటుంబాలన్నీ విడుదల పొందుతాయి సార్. మీ చుట్టుపక్కల కుటుంబాలన్నీ విడుదల పొందుతాయి, పారిపోతాయి సార్. దయచేసి గమనించాలి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు మాకు సేవ లేదు. మా ఇంట్లోనే మాదొక మట్టి మిద్దె ఉండేది. మా అమ్మకు చాలా భక్తి, రెండోది పాపము, నేనంటే ఇష్టం. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మ వచ్చి, రే చిన్నోడా అని పిలిచేది. ఏమ్మా అని. ఎందుకుమా అంటే, ఏమి లేదు, టమాటా చట్నీ సంగటి చేసినా వస్తూ ఉన్నారా రే అని వెళ్ళిపోయేది. నాకు టమాటా చట్నీ అంటే మాంసం కూర కంటే ఎక్కువ ఇష్టం. వెంటనే నేను దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన చేసేసేవాడిని. ప్రభా, ఈ పూటకి క్షమించు, రేపు ఉంటా నేను అని వాయిదా వేసేసి ఆమె వెంబడి పోయేవాడిని. ఏమిరా వచ్చినావు అని. ఏంది మనం వాడి కిటికీలో చెప్పింది అని అంటే, 2 రోజులు తినలేదు కదరా, అందుకు చెప్పేదానికి వచ్చినాను. నిన్నెవడు రమ్మన్నాడు అంటుందా మనిషి. పిలిచిందంతే. మొత్తానికి ముద్ద సంగటి చట్నీ వేస్తే తినేసి మళ్ళా పోయేవాడిని ప్రార్థనకి. ఆ రోజు రాత్రి 8 గంటలు అట్లా అవుతూ ఉంది. మా అమ్మ వచ్చింది, ఒరే పలానోడి పెళ్ళం చచ్చిపోతా ఉందంట, అట్లా రారా ప్రార్థన చేద్దామని. సత్యామికి నేనేంది మా ప్రార్థన చేసేది. అయ్యో దయచేసి వద్దు మాదే, నాకు పోతే మళ్ళీ కేసు నా మీదకి వస్తుంది, పోతుంది, నేనున్నా రారా అని చెప్పింది. మా అమ్మ నేను అప్పట్లో ఈ లాంతరు, మా అమ్మ లాంతరు పట్టుకొని నాకు పైలట్, నేను వెనకాల పోతా ఉన్నాను. వద్దు మా అన్న చచ్చిపోతుందేమో, నువ్వు నోరు మూసుకొని రారా అని చెప్పి ఆటికి పోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చేరిపోయి బూడిద రాసేవాళ్ళు, పసుపు రాసేవాళ్ళు. ఏంది మా ఇదంతా అంటే, అది చల్లబడిపోయిందంటరా, అందుకు ఉడికయ్యేకి రాస్తాను. మా చల్లబడిన దాని దగ్గరికి పిలుచుకొచ్చినావేందమ్మా నన్ను, నీకు దండం పెడతామా, వద్దు రామ్మా అని. మా అమ్మ సర్టిఫికెట్లు పట్టుకొని రారా లోపలికి రారా అని. ఆడవాళ్ళు చచ్చిపోతుంది అని చేస్తే మేమిద్దరు ఫైటింగు. గడప బయట నేను, గడప లోపల అమ్మాయి రారా లోపలికి నన్ను ఈడిస్తే లోపలికి పోయి, నాయనా నన్ను కాపాడు స్వామి, ఈమెకేమొచ్చిందో ఏమో నాకు తెలియదయ్యా, అందరూ చచ్చిపోతుంది అంటూ ఉన్నారు స్వామి, మీ చిత్తమైతే నాయనా అనే లోపల నడిచింది. మొదట పారిపోయినాడు నేనే బయట. ఆ మనిషి లేచేసింది నడిచి. మా అమ్మ కూడా దీపం ఎత్తుకొని బయటకు వచ్చేసింది. ఏమ్మా అంటే, రే అది చచ్చిపోలేదురా, లేచి కూర్చునింది. ఎందుకు అంటే దానికి దయ్యమేమో ఉన్నట్టుందిరా, రానని. నేను చస్తే రానని చెప్పారని. ఈసారి ఏమరుస్తుంది, రానని. మళ్ళా పట్టుకుపోయింది లోపలికి. పట్టుకుపోయి ప్రార్థన చేస్తే లేచి కూర్చునింది. మా అమ్మ దానికి నీళ్ళు ఏంటి, ఈమె పెద్ద డాక్టర్ మరి, దానికి నీళ్ళు ఏంటి అని నీళ్ళు ఇచ్చిన. నీళ్ళు తాగింది. దానికి అన్నం పెట్టినారా అని అడిగింది. లేదక్క అని. పెట్టండి దానికి అన్నం పెట్టండి అని. మా ఓడు ఏమేమంటాడు, ప్రార్థన ఇంకా ఎందుకు అది లేచి కూర్చునింది, ఎందుకుమా నువ్వు నోరు మొయ్యరా
ఆమెకి నీళ్లు దాపి అన్నం తినిపించి అందాక పాలేరుడు నిలబడినట్టు నిలబడి మళ్ళా ప్రార్థన చేయి. మళ్ళా 15 ఏళ్ళు బతికింది ఆ మనిషి. మా అమ్మనిది, రే ఆ పొద్దు నువ్వు గనక మనం గనక పోకపోతే ఆపోతే పూర్తి చేసింది రా దాన్ని అని చూసినప్పుడు అంతా నాకు భయం వేసేది. ఇంకొక రాత్రి ప్రార్థన చేస్తుంటే, రే చిన్నోడా అని, ఏమ్మా ప్రార్థన చేసుకునేవా, ఓ చిన్న పని ఉంది రారా బయటికి అని బయట వచ్చినాను. మళ్ళా లైట్ ఎత్తుకునింది, రారానని. ఊరు చివరి వాళ్ళ ఇల్లు, ఎక్కడికి మా పలానా వాళ్ళ ఇంటికి ప్రార్థనకి. ఏమంటే మనకి మోకాలు నొప్పులు అంటారా, అట్లా చేయి పెట్టేసి వచ్చేతురా అని. నువ్వు పోయి చేసుకోపోని, నువ్వు రారా. మా అమ్మ లైట్ ఎత్తుకొని, మా అమ్మ వెనకాల నేను ఇద్దరు పోతుమి. వాడు ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో బుడ్డి దీపం, మా దగ్గరికి ల్యాంపు, ఏడుస్తూ ఉంటాడు. నేను అన్నాను, ఏమంటమ్మా కేసు, ఏమో వానికి మోకాలు నొప్పులు అంటారానని. సరే ఆ మోకాల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత కన్నీళ్ళతో మా అమ్మ చేసింది, నేను చేసిన, ఇద్దరు ప్రార్థన చేసి వచ్చినాం. ఏదో చేతికి బంకగా ఉంటే తుడుచుకొని వచ్చేసిన. తెల్లారితో వాళ్ళ భార్య వచ్చింది మా ఇంటికాటికి. ఓ చెప్పెత్తుకొని వచ్చింది. చెప్పేందుకురా అని అనుకున్నా. ప్రార్థన చేసిన తర్వాత మోకాళ్ళల్లో ఉండే పురుగులన్నీ రాలిపోయినాయి. అంటే కుష్టు వ్యాధి ఉంది ఆయన మోకాళ్ళల్లో, చేతుల్లో కుష్టు వ్యాధి. మా అమ్మని అడిగిన, ఏంది మా చెప్ప పురుగులంటే, వాని కుష్టు వ్యాధి ఉందంటరా, నాకు తెలీదు అని. ప్రభువా మా ఏంటి మా ఎట్లా పనులు చేస్తావు మా నువ్వు, నాకు తెలియరా, మా అమ్మతో నాకు తెలియదురా అంటుంది అమ్మ. మొత్తానికి కుష్టి వ్యాధి పోయింది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అర్ధరాత్రి మీరు చేసే ప్రార్థన ద్వారా అద్భుతాలు దేవుడు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మనకు తెలియదు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, అర్ధరాత్రి వేళ నేను మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దయచేసి మీ కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. అయితే లేవండి, మధ్యరాత్రిలో నిద్రను కాస్త చంపండి, లేచి మహోన్నతుడైన దేవుని పాదాల చెంత కృతజ్ఞతలు చెప్పండి. ఏమి మేళ్ళు చేసినాడో ఆ మేళ్ళన్నీ చెప్తా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంతేకాని బాధలన్నీ తలంచుకొని, నాయనా యేసు నాయనా, అయ్యా ప్రభువా అనే బాధలు తలంచుకొని ఏడ్చనే ముందు నీకేమేం మేలు చేశాడో అవన్నీ చెప్పండి. దేవుని సన్నిధానంలో నీకు చేసిన మేలు చెప్తూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే ప్రభువు చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. బాధలు తలంచుకొని ఏడిస్తే బాధలు పెరిగిపోతాయి. యాయిరు బాధ తలంచుకొని యేసు ప్రభుని అడిగిన, నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, రాయ్యా, దయచేసి రాయ్యా అని. చచ్చిపోయింది. బాధలు తలంచుకొని కాదు, నేను బాగు చేసిన విషయాలన్నీ తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ కృపగల దేవుడు, కనికరం గలవాడు, ఇంకొక మేలు దేవుడు నీకు చేయడం ప్రారంభిస్తాడు. ఇంకొక అద్భుతం చేయడం ప్రభులు వారు కార్యం జరిగిస్తాడు. ఇంకొక సూచక క్రియ నీకు తెలియకుండానే చేస్తూనే ఉంటాడు ఆయన.